నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్ట్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక టీవీల్లో గాని, సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా, వాట్సాప్‌లో చూసినా ఉద్యోగులకు పండగ, సంక్రాంతి సందర్భంగా డీఏ, డీఆర్ బకాయిలు జమ చేసిన ప్రభుత్వం అంటూ 5.70 లక్షల మంది ఖాతాల్లో నిధులు జమయ్యాయని, ఇది ఉద్యోగులకు ఒక సూపర్ కానుక అని చెప్పేసి విపరీతంగా ప్రచారం అయితే చేస్తున్నారు. సరే, ఇది గుడ్డిలో మెల్లగా కొంతవరకు ఉపశమనం కలిగించే చర్య అయినప్పటికీ ఇది సంక్రాంతి కానుక అని చెప్పుకోవడానికి ఆస్కారం అయితే లేదు. ఇప్పటికే చాలా డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అసలు పీఆర్సీ గడువు దాటిపోయి 2 ఏళ్లు దాటిపోయింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేద్దామన్న ఆలోచనే లేదు ప్రభుత్వానికి. ఇది ఎప్పుడో 60 నెలల కింద, అంటే 5 ఏండ్ల కింద ఇవ్వాల్సినటువంటి ఈ డీఏ, డీఆర్ బకాయిలను ఇప్పుడు ఇచ్చి ఇది సంక్రాంతి పండుగ కానుక అంటూ మరి మీడియాలో ప్రచారం అయితే అన్యాయం, దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఇక వెంటనే ప్రభుత్వం పెండింగ్ డీఏలన్నిటిని వెంటనే ఈ బడ్జెట్‌లోపు విడుదల చేసి, పీఆర్సీ కమిషన్‌ని వెంటనే ఏర్పాటు చేసి, పెండింగ్ బిల్లులన్నిటిని విడుదల చేస్తే అది నిజంగా ఉద్యోగులకు సంక్రాంతి కానుక అవుతుంది గానీ, ఇదైతే సంక్రాంతి కానుక అని చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ అందరూ కూడా, ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వానికి పట్టుబట్టి పెండింగ్ డీఏలు విడుదల చేసే దిశగా మరి చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వైఎస్ జగన్ గారు గానీ, ఇతర ఎమ్మెల్సీలు గానీ, ఇతర ప్రతిపక్ష నాయకులందరూ కలిసి మరి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. లక్షల కోట్లు పెట్టి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల మాత్రం ఘాటుగా స్పందించాలి ప్రతిపక్షాల వారు. అందుకు మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతే తప్ప ఉద్యోగులకు అసలు మొత్తం మొండి చేయి చూపే అవకాశం అయితే ఉంది. ఇది మరి సంక్రాంతి సందర్భంగా డీఏ, డీఆర్ బకాయిలు జమ చేసిన ప్రభుత్వం ఒక్కొక్క ఉద్యోగి కుటుంబానికి 80,000-90,000 లక్ష వరకు జమ అయ్యే అవకాశం ఉంది. మరి ఉద్యోగుల కుటుంబాల్లో వెళ్లి విరిసిన ఆనందం అని రాశారు. కాంట్రాక్టర్ల బిల్లులకు 1,243 కోట్లు కూడా క్లియర్ చేసిన సర్కార్ అంటే ఇక్కడ చూస్తున్నాం. ఇది మాత్రం సంక్రాంతి కానుక కాదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక్కో ఉద్యోగి పోలీసుల ఖాతాల్లో 70,000 నుంచి 80,000 వరకు నగదు అయితే జమ అయింది. పండగ పూట బకాయిలు జమ కావడంతో ఉద్యోగులతో పాటు పెన్షన్ల కుటుంబాలు ఆనందంలో మునిగిపోయిన మాట వాస్తవమే. కానీ ఇది మాత్రం కంటి తుడిపి చర్య అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి 1,110 కోట్లని మరి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ డీఏ, డీఆర్ఏ బకాయిల కోసం మరి కూటమి ప్రభుత్వం అయితే ఈ విధంగా 1,110 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమే. కానీ ఇది ఏ మూలకు సరిపోదు. ఉద్యోగులు అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఉదయానికే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములంటూ ఇక్కడ ఈనాడు పేపర్లో చూస్తున్నాం. 6 సంవత్సరాల తర్వాత 60 నెలల బకాయిలు, లక్షల మంది ఉద్యోగుల ఇళ్లలో సంక్రాంతి సంబరాలు, పోలీసులకు సరెండర్ లీవ్ అంటూ ఇక్కడ చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం అయితే త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో, ప్రీ బడ్జెట్ సమావేశాల్లో మరి ఉద్యోగ సంఘాల జేఏసీ, ఉద్యోగ సంఘాలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కరించే దిశగా ఈ బడ్జెట్‌లోపు అంత సమాచారాన్ని తీసుకొని బడ్జెట్‌లో మరి ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి గానీ, పెండింగ్ బిల్స్ సంబంధించి గానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గానీ, వీటన్నిటికి సంబంధించి కేటాయింపులు భారీ ఎత్తున జరపాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక 2018 కరువు భత్యం 30 నెలల బకాయిలు, 2019 కరువు భత్యం 30 నెలల బకాయిలైతే వచ్చాయి. ఇంకా ఇప్పుడు ఒకవేళ డీఏలు ప్రకటించినా గానీ మరి ఈ డీఏలు కూడా ఎన్ని వాయిదాల్లో ఇస్తారో ఏమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది మాత్రం సంక్రాంతి కానుక కాదనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ ముందు కొంచెం ఉద్యోగ సంఘాల జేఏసీ యాక్టివ్‌గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కొంచెం యాక్టివ్‌గా పనిచేసి ఉద్యోగుల యొక్క ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థాంక్ యూ.